చూడండి ఎంత చిత్రమో. ఒకటి సత్యానికి దగ్గర అవుతున్నాం, బాహ్యంగా ప్రకృతి అణువణువు మనకి సహకరిస్తూ మన పనుల్లో మంచి జీవితం, మంచి ఫలితాలు వచ్చేటట్టు చూస్తుంది. మరి మనం ఆచరించినప్పుడే ఎదుటి వాళ్ళకి ఆచరించమని చెప్పగలిగే మనకి ధైర్యం వస్తుంది. మనం ఆచరించకుండా ఎవ్వరినీ కూడా ఆచరించమని చెప్పే సాహసం మనం ఎప్పుడూ చేయకూడదు. ఇది ఆధ్యాత్మికత అంటే ఆచరించి చెప్పేవాడే ఆచార్యుడవుతాడు. అంతేకాని ధ్యానం చేసుకో, మాంసాహారం మాని, మంచి జరుగుతుంది అని మనం చెప్పాము అంటే మనం ధ్యానం చెయ్యాలి, మనం మాంసాహారం మానేయాలి. ఈ రెండు మనం ఆచరించకుండా, ధర్మాన్ని కాపాడకుండా, ధర్మాన్ని ఆచరించకుండా ఒక్క మాట మనం ఇతరులకు చెప్పే అర్హత ప్రకృతి ఒప్పుకోదు. మన జీవితంలో జ్ఞానమయ జీవితం, ధర్మమయ జీవితం వచ్చినప్పటి నుంచి ప్రకృతి మనని తల్లిలా కాపాడుతుంది. అందుకే ఎప్పుడు ప్రకృతిని తల్లితో పోలుస్తారు, స్త్రీతత్వంతో పోలుస్తారు. అంటే మనల్ని కాపాడేది, చిన్నప్పటి నుంచి పెంచి పోషించేది తల్లి. మరి ఆ విధంగా ప్రకృతి మన బాహ్యావసరాలన్నీ తీర్చడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందట. ఏ క్షణాన్ని నువ్వు ధర్మాచరణ మొదలు పెట్టావో నీకన్నీ విజయాలే, పరాజయం ఉండదు, అపజయాలు ఉండవు. ధర్మంగా జీవించిన వాడు ఒకటి సత్యానికి దగ్గరవుతాడు, రెండు ధైర్యవంతమైన జీవితం జీవిస్తాడు, మూడు ఆనందకరమైన జీవితం జీవిస్తాడు. మరి అందరినీ ఆనందంగా చూడండి, ధర్మంగా ఉన్నవాడు చుట్టుపక్కల అందరూ ఉండడానికి ఇష్టపడతారు. మరి అధర్మపరుడు నీడను కూడా సోకడానికి ఇష్టపడరు. అంటే మరి అధర్మం విలువ భూమి మీద ఎలా ఉందో ధర్మం విలువ ఎలా ఉందో తెలుసుకోవాలి. అంటే కొంతమంది అంటారు అధర్మంగా ఉన్న వాళ్ళు జనం చుట్టూరు చేరుతారు, తాత్కాలికం అది, తాత్కాలిక ఆనందాలు అవి, తాత్కాలిక భోగాలు, తాత్కాలిక సంతోషాలు. కానీ ఒక సినిమా యాక్టర్ ఉంటుంది, ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, వాళ్ళ పక్కన జనం ఉన్నారు. ఎప్పుడు గమనించండి, ధర్మానికి ఆయుష్ చాలా పెద్దది, అధర్మానికి ఆయుష్ చాలా చిన్నది. తాత్కాలికంగా విజయం లభించిన శాశ్వతమైన దుఃఖంలో ఉంటాడు అధర్మపరుడు. కానీ ధర్మపరుడు తాత్కాలిక కష్టాలు వచ్చిన శాశ్వతమైన ఆనందంలో ఉంటాడు. మరి సత్యహరిశ్చంద్రుడు